జన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు నటరత్న కళామందిర్లో ఆయనకు హృదయాంజలి కార్యక్రమం మేము అభిమానులు నిర్వహిస్తున్నాం. ప్రపంచంలో ఏ నటుడు కూడా ఏ పాత్రలు వేసి తెలుగువారికి ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సాంఘిక పౌరాణిక జానపద చరిత్రాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరనే విధంగా ప్రజల హృదయాలు ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాగే మేము ఆయన అభిమానులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి అజరామరం. ఎన్నో అద్భుతమైన దైవ స్వరూపాలుగా ఆయన రూపంగా నిలిచారు. అలాగే మనకి మా చిన్నతనంలో ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు మేము చూసి ఒక దైవం తెర మీద ప్రత్యేకమైనట్టు మాకు ఎంతో ఆనందం కలిగేది. అలాగే అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంది ఆయన తెలుగువారిగా పుట్టడం. అలాగే మేము చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ మహనీయుడికి మేము అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆ మహనీయుడికి ఏం చేసి ఆ కళకు మనం రుణం తీర్చుకోవాలనే దృష్టితోటి నేను ఈ కళామందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళామందిరం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కీర్తిని గొప్పతనాన్ని ఆ కళాకారుడి యొక్క కళను ముందు తరాలకు తీసుకెళ్తారని ఈ కళామందిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటి తరానికి రేపటి తరానికి కూడా మేము ఆయన యొక్క ఈ అద్భుతమైన కళని తీసుకెళ్తాకి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి శ్రీ ఎన్టీ రామారావు గారికి హృదయాంజలి. ఇట్లు మీ పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ. తారక రామారావు గారి గురించి మన నటరత్న కళామందిర్ వ్యవస్థాపకులైన శ్రీ పుచ్చకాయల నందమూరి గారు మాట్లాడతారు. కారణ జన్ములు చిరస్మరణీయులు ప్రపంచం గర్వించే మహోన్నత మహనీయ మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులతో ఈరోజు నటరత్న కళామందిర్లో ఆయనకు హృదయాంజలి కార్యక్రమం మేము అభిమానులు నిర్వహిస్తున్నాం. ప్రపంచంలో ఏ నటుడు కూడా ఏ పాత్రలు వేసి తెలుగువారికి ఒక గౌరవం గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సాంఘిక పౌరాణిక జానపద చరిత్రాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరనే విధంగా ప్రజల హృదయాలు ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాగే మేము ఆయన అభిమానులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ సూర్యచంద్రులు ఆకాశం భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి అజరామరం. ఎన్నో అద్భుతమైన దైవ స్వరూపాలుగా ఆయన రూపంగా నిలిచారు. అలాగే మనకి మా చిన్నతనంలో ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు మేము చూసి ఒక దైవం తెర మీద ప్రత్యేకమైనట్టు మాకు ఎంతో ఆనందం కలిగేది. అలాగే అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంది ఆయన తెలుగువారిగా పుట్టడం. అలాగే మేము చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ మహనీయుడికి మేము అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆ మహనీయుడికి ఏం చేసి ఆ కళకు మనం రుణం తీర్చుకోవాలనే దృష్టితోటి నేను ఈ కళామందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళామందిరం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కీర్తిని గొప్పతనాన్ని ఆ కళాకారుడి యొక్క కళను ముందు తరాలకు తీసుకెళ్తారని ఈ కళామందిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటి తరానికి రేపటి తరానికి కూడా మేము ఆయన యొక్క ఈ అద్భుతమైన కళని తీసుకెళ్తాకి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి శ్రీ ఎన్టీ రామారావు గారికి హృదయాంజలి. ఇట్లు మీ పి చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ.